మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినమును ప్రభు మనకు బహుమానముగా అనుగ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము ఒక దేవుని వాక్కు ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ, నన్ను ప్రేమించి దేవుని వాక్యమును మనసారా స్వీకరిస్తున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ఆత్మీయులైన సోదరి సోదరమణులకు, దేవుని పొలములో నా జత పనివారైన దైవజనులకు, దైవజనురాణులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునందు ప్రియమైన వారలారా, మీ అందరి ప్రార్థనలు అనునిత్యము మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానం ఈ సంవత్సరంలో ఇంతవరకు ప్రభు పరిచర్య కొనసాగుటకు ప్రభు కృపనిస్తూ ఉన్నాడు. రానున్న దినాలు కూడా దేవుని విలువైన మాటల ద్వారా మరింతగా ప్రభువుకు మనము చేరువవుతూ దేవుని వాక్యాన్ని మనసారా ధ్యానము చేస్తూ ఆత్మీయముగా బలపరచబడాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినమున మనం ధ్యానము చేయబోయే అంశ భాగము ఏమిటి అనగా, దిగి వచ్చే ఆశీర్వాదాలు ఏవి? దిగి వచ్చే, ఆకాశము నుండి దిగి వచ్చే ఆశీర్వాదములు ఏవి, ఏమిటి? మూలవాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కటి మాట మూలవాక్యముగా చదివి తర్వాత నేను మీకు దిగి వచ్చే ఆశీర్వాదములు ఏంటో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమున కంటెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. ప్రభునందు ప్రియులారా, ఈ 28వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు రిబ్కమ్మల ముద్దుల కుమారుడు అని చెప్పొచ్చు, లేదా ఇద్దరు కుమారులు, ఒకరు ఏశావు, మరొకరు యాకోబు. యాకోబు అన్నల యొక్క ఆశీర్వాదములన్నిటినీ మోసపూరితంగా నేనే ఏశావును అని తన తల్లి యొక్క ప్రోత్సాహాన్ని, ప్రోద్బలాన్ని బట్టి చూపు మందగించిన తండ్రి ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తర్వాత అన్న వచ్చి, నాన్న మీరు కోరినట్టుగా వేటాడి మాంసాన్ని తెచ్చాను, తిని నన్ను దీవించండి అని అడిగితే, మరి ఇందాక నా దగ్గరకు వచ్చి ఆహారం వడ్డించి దీవెనలు పొందుకున్నది ఎవరు అని అడిగితే అది యాకోబు అని తెలిసింది. అయ్యో, వాడు నన్ను మోసగించాడు అని తండ్రి బాధపడ్డాడు. ఒక్క దీవెనైనా నాన్న అని ఏశావు ప్రాధేయపడుతున్నాడు. ఏ దీవెనలు లేవురా, అన్ని ఇచ్చేశాను అని అన్నాడు. ఏశావు తమ్ముని చంపాలన్న కోపంతో లేచాడు. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు ఇరువురు పోట్లాడి ఒకరినొకరు చంపుకొని ఒకే దినాన ఇద్దరు పిల్లలు లేకోకుండా అయిపోతారే అన్న ఆలోచన వచ్చి తల్లి తండ్రి పిలిచి, నువ్వు మీ మామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళు, మీ అన్న కోపం చల్లారేంత వరకు కొంతకాలం అక్కడుండు,
ఒకే దినాన్ని మిమ్మల్ని మేము పోగొట్టుకోలేం అని చెప్పి ఒక కర్ర, చేతి కర్ర తీసుకొని యాకోబు ప్రయాణం బయలుదేరాడు. ఆ ప్రయాణంలో కొనసాగుతూ రాత్రి అయింది. ఒక చోట ఆగాడు. బయలుదేరిపోతూ హారాను వైపునకు వెళుతూ ప్రొద్దు గుంకినప్పుడు ఆ హారాను గుండా వెళ్తూ అరణ్యంలో ఉండిపోయాడు. అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకుని పండుకున్నాడు. అప్పుడు యాకోబు ఒక కల కంటూ ఉన్నాడు. ఆకాశము భూమి నుంచి ఆకాశపు కొనకు ఒక నిచ్చెన వేయబడినట్లు, దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నట్లు అక్కడ చూస్తాడు. ఆ చూసిన ఆ స్థలానికి బేతేలు అని పేరు పెడతా. అవన్నీ తర్వాత చరిత్ర. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏమిటి అనగా, ఆకాశము కొనకు నిచ్చెన ఉంది, క్రిందన భూమికి నిచ్చెన ఆనుకొని ఉంది. ఈ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న దృశ్యాన్ని అక్కడ చూశారు. యాకోబును దేవుని దూతలు దీవించారని, ఈ సంతానాన్ని ఆకాశపు నక్షత్రముల వలె, భూమి మీద ఉన్న ఇసుక సముద్రపులోని ఇసుక రేణువుల వలె నేను నిన్ను విస్తరింప చేస్తాను అన్నమాట అక్కడ చూస్తాం. యాకోబు కూడా ఒక మ్రొక్కుబడి మ్రొక్కుతున్నాడు. నేను వెళ్తున్న ఈ దారిలో దేవా, నిజముగా నువ్వు నాకు తోడై ఉండి నీవు నన్ను ఆశీర్వదిస్తే, నన్ను ఆశీర్వదించిన సమస్తమైన వాటిలో తిరిగి వచ్చేటప్పుడు ప్రతి దానిలో నీకు 10వ వంతు చెల్లిస్తాను అని ఒక మ్రొక్కుకున్నట్లు మనం చూస్తాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఏం ధ్యానం చేయబోతున్నామంటే, మన కొరకు ఆకాశము నుంచి దిగి వచ్చే ఆశీర్వాదములు ఏమిటి, అవి మనం చూడబోతున్నాం. రండి మొదటి విషయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 133వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏమి దిగి వస్తాయో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 133:3 సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, హెర్మోను పరలోకము సాదృశ్యముగా, సియోను అనే దేవుని సేవకుల ద్వారా సంఘము మీదికి దిగి వచ్చే ఆశీర్వాదములు ఎలాగా? మొదటి వచనాన్ని మనం చూస్తే, ఐక్యత వలన పైనుంచి పరము నుంచి భూమి మీదికి ఆశీర్వాదములు దిగి వస్తాయి. 133వ కీర్తన తెలియని క్రైస్తవులు ఎవరు ఉండరనుకుంటున్నాను. చాలా సుపరిచితమైనటువంటి కీర్తన ఈ కీర్తన. ఐక్యత గురించి ఎవరు మాట్లాడవలసి వచ్చినా ఈ 133వ కీర్తనలో ఖచ్చితంగా మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అంటాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో పరలోకము నుంచి అద్భుతకరమైన ఆశీర్వాదములు దిగి వస్తాయి. అందుకే యేసు ప్రభుల వారు ఒక సందర్భంలో దయ్యములను వెలగొట్టాడు. దయ్యములను వెలగొడితే అక్కడున్న శాస్త్రులు, పరిచయులు, సద్దూకాయలు అనబడేవారు ఇతను చేసినది మంచి పని అని ప్రోత్సహించవలసింది పోయి ఏం చేశారు అని మనం చూస్తే, వారు చెప్పిన మాట చాలా 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 హాస్యాస్పదంగా ఉంటుంది. ఏం చేశారు వారు అని అంటే, వాళ్ళంటారు, ఇతడు దయ్యములకు అధిపతి అయి ఉండి దయ్యములను వెళ్ళగొట్టాడు అని అంటారు. ఎంత విడ్డూరం అండి. అందుకే యేసు ప్రభుల వారు అక్కడ ఒక మాట చెప్పారు, తనకు తానే వేరుపడినటువంటి ఏ పట్టణమైనా కుటుంబమైనా అది నిలవదు అన్నాడు. దేవుని బిడ్డలారా,
ఒక ఇంట్లో ఉన్నవారు ఒకరికొకరు విరోధంగా ఉంటే ఆ ఇల్లు దీవెనకరంగా ఉంటుందా? అది ఎప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే కుటుంబంలోని వారందరూ ఐక్యత కలిగినప్పుడే ఏదైనా సాధించగలరు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు అంటారు, ఇతను దయ్యములకు అధిపతి అయ్యుడు వల్ల, బయోల్ జోబులు అని అంటారు. దయ్యములకు అధిపతి కాబట్టే దయాలను వెలగొట్టాడంటారు. ఏంటండి ఇది? దయ్యముల అధిపతి దయాలను వెలగొట్టుకుంటే ఇక దయ్యాలు ఎవరితో ఉంటాయి? అందుకే దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏంటంటే, తనకు తానుగా వేరుపడిన పట్టణమైన, కుటుంబమైన నిలవదు. దేవునందు ప్రియులారా, ఈరోజు క్రైస్తవుల మీద, దేవుని పిల్లలు అనబడే వారి మీద జరుగుతున్న ప్రతి దాడి వెనక, అఘాయిత్యం వెనక ఐక్యత లేని క్రైస్తవ్యం కదండి. నాకు తెలిసి భూమి మీద ప్రతి తెగకు ఐక్యత ఉంది. ఒక్క కాకి చచ్చిపోతే 100 కాకులు పోగవుతాయి. ఒక్క కాకి మీద రాయి వేస్తే 100 కాకులు పోగవుతాయి పొడవడానికి. కానీ దేవుని ప్రజలు అనబడే క్రైస్తవులలో ఐక్యత లేదండి. అందుకే నేను ఒక పాట పాడి రికార్డ్ కూడా చేశాను. అది నేను రాసినది కాదు, కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక పాట. మానవులందరూ ఒక్కటేనని, మహిళ దేవుడు ఒక్కడేనని, అందరూ విందురు, కానీ లోకాన జరిగేది వేరు. అందరూ చెప్తారంట ఒక్కడే దేవుడు. క్రైస్తవ సమాజం అంతా చెబుతుంది ఒక్కడే దేవుడు. కానీ అక్కడ ఒక మాట రాశారండి, అద్భుతకరమైన వివరణ. చేతులు కలిసిన మనసులు కలవవు. చేతులు కలిసాయి, హాయ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, వందనాలు బ్రదర్. చేతులు కలిసాయి, మనస్సు కలవదు. మనుషులు కలుస్తారు, హృదయాలు కలవవు. పైకి వందనము లందురు. ఎంత విడ్డూరం అండి, ఎంత విడ్డూరం. ఈరోజు ఏదైనా ఒక రూబేన్ అనబడే వారికి ఒక సమస్య వస్తే చుట్టూ ఉన్న క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే, చాలా స్పీడ్గా వెళ్ళాడు దేవుని సేవలో, అది తప్పు అంటాడు, ఇది ఒప్పు అంటాడు, అది కరెక్ట్ కాదంటాడు, ఇది కరెక్ట్ కాదంటాడు, వాడికి జరగాలే అనుకునేవారు లోకంలో. అయితే ప్రియులారా, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదములు ఉన్నాయి. ఐక్యత ఉన్న చోట పైనుంచి ఆశీర్వాదములు దిగి వస్తాయి. పైనుంచి ఆశీర్వాదాలు దిగి వస్తాయి ఐక్యత ఉన్న చోట. రెండవది, పైనుంచి దిగి వచ్చే మరొక ఆశీర్వాదం చెప్పమంటారా? లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. 22వ వచనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చాలు. రెండవది ప్రియులారా, పైనుంచి దిగి వచ్చేటటువంటిది మొదటిది ఐక్యత వలన ఆశీర్వాదం. రెండవది, దేవుని వాక్యమునకు సువార్తకు విధేయులైతే. మీరు 21వ వచనం చూస్తే, ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు ప్రభుల వారు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. దేవునందు ప్రియులారా, ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో వారికి ఆశీర్వాదము పైనుంచి దిగి వస్తుంది. రెండవది, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో, దేవుని వాక్యమునకు విధేయులై ఎంతటి వారైనా సరే. వాస్తవానికి యేసు ప్రభుల వారు యోహాను చేత బాప్తీసం పొందడానికి నీళ్లలోనికి దిగితే యోహాను అన్నాడు, ప్రభువా, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా నువ్వేంటి నా ద్వారా బాప్తీసం పొందడానికి వచ్చావు?
యేసుప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉంది కాబట్టి యోహన్నయ బ్యాప్టిజమి అని అన్నాడు. ఈరోజు అండి ఈ వాక్యం వింటున్న చాలా మంది నీటిలో సమాధి చేయబడి క్రీస్తులో లేపబడిన అనుభవములో లేరు. తగ్గింపుతో రక్షించబడేవారు లేరు. చాలా మంది బాప్టిజం తీసుకున్నామంటే, నేను ఎప్పుడో పెళ్లి కొరకు తీసుకున్నాను, మందిరంలో చేర్చబడుట కొరకు, సంఘ సభ్యత్వము కొరకు. నో, బైబిల్ అలాగే చెప్పట్లేదు ప్రియులారా. పెళ్లి కొరకో సంఘ సభ్యత్వము కొరకో తీసుకునేది బాప్టిజము కాదు. మరి ఎలాగ తీసుకోవాలి? మీరు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 35 నుంచి చూస్తున్నప్పుడు పేతురు దేవుని వాక్యము చెబుతూ, ఏ యేసునైతే మీరు చంపారో ఆయనను ప్రభువుగా లేపాడని చెబుతున్నప్పుడు హృదయములో పొడవబడిన వారై అయలారా మేమేం చేయాలని పేతురుని అడిగితే, పేతురు కడమ అపోస్తలుడు చెప్పబడిన మాట ఏంటంటే, మీరు మారు మనస్సు నిమిత్తమై పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్టిజమును పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు అన్నాడు. బాప్టిజం దేని కొరకు పొందాలి? పెళ్లి కొరక, సంఘములో చేరుడు కొరక, చందా కొరక, బాల్యములో పాప క్షమాపణ నిమిత్తమై కాకోకుండా ఆ బాల్యములో సంఘములో చేర్చబడుతున్నామని చెప్పి పేరు పెట్టడానిక? నో, పాప క్షమాపణ నిమిత్తము. అందుకే యోహాను సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చూడండి, చాలా చక్కగా చెప్పాడు. ఆయన దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, సైనికులు సమూహం అందరూ వస్తున్నప్పుడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మీరు అబ్రహాము సంతానం అనుకుంటున్నారా? దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు సంతానము పుట్టించగలడు. మీరు పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు మారు మనస్సు నిమిత్తం బాప్టిజం పొందండి. లేదు నీళ్ళలో మునిగితేనే మేము అంతా అయిపోతుంది అనుకుంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు. దేవునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే తగ్గింపుతో సువార్తకు విధేయులై, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు నీ కొరకు చనిపోయాడని పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తమై నీటిలో సమాధి చేయబడి క్రీస్తులో లేపబడినట్లయితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకుంటావు. ఈరోజు దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా నువ్వు పొందిన బ్యాప్టిజం దేని కొరకు? ఒకవేళ ఇప్పటికీ అవగాహన లేని బ్యాప్టిజం అయితే కమ్ బ్యాక్, తిరిగి వెనక్కి రండి. పశ్చాత్తాప నిమిత్తమై బ్యాప్టిజమును పొందండి. ఒక ఆయన నాతో వాదించాడు, ఒక పాస్టర్ గారు. ఆనాడు యేసు ప్రభుల వారు బ్యాప్టిజం పొందింది గలిలయలో, కాబట్టి గలిలయలోకే వెళ్ళి పొందేదే బ్యాప్టిజం, అంతకుముందు ఇక్కడ సంఘంలో చల్లినా సరే అది కరెక్ట్ అన్నాడు. నేను అన్నాను, ఎక్కడున్నారండి మీరు? బైబిల్ చదవరా మీరు? యెరూషలేము నుంచి అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో యెరూషలేము నుంచి కందాకే క్రింద మంత్రిగా ఉన్నటువంటి ఒక నపుంసకుడు యెరూషలేములో ఆరాధన చేసుకుని తిరిగి వెళ్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించింది, వెళ్ళి కలుసుకో. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు, వివరించు అని చెప్పాడు. వెంటనే ఫిలిప్పు వెళ్ళాడు, కలుసుకున్నాడు. నువ్వు చదువుతున్నది ఏందో నీకు తెలుసు అంటే, నాకు ఎవరైనా ఒకటి త్రోవ చూపకపోతే నాకు అలాగే తెలుస్తుంది అన్నాడు. వివరంగా వివరించాడు ఫిలిప్పయ్య. వెంటనే అంటున్నాడు, అవిగో నీళ్లు, నాకు బాప్టిజం ఇచ్చుటకు నీకు ఆటంకమేమి అన్నాడండి ఆ నపుంసకుడు. అతను గలిలయలో తీసుకోలా. అపోస్తల కార్యం 16వ అధ్యాయానికి వెళ్తున్నప్పుడు చెరసాలలో ఉన్నటువంటి నాయకుడు బ్యాప్టిజము పొందింది గలిలయలో కాదు. కొర్నేలి బ్యాప్టిజం పొందింది ఇటలీ పటాలం అనబడే పటాలములో. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ బ్యాప్టిజమును పొందడానికి, బ్యాప్టిజో అనగా సమాధి చేయబడుట,
పాపముల నిమిత్తమై సమాధి చేయబడి ప్రభువు కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకొని నీటిలో ముంచబడి తిరిగి లేపబడుతున్నప్పుడు పంచభూతముల సాక్షిగా నువ్వు రక్షించబడి నీ తగ్గింపును దీనత్వాన్ని బట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటావు. ఇది రెండవది, పైనుంచి దిగి వచ్చే ఆశీర్వాదం. మూడవది చెప్పమంటారా? యోహాను సువార్త 6వ అధ్యాయము 50 నుంచి 52 వచనాలు వాస్తవానికి మనము చూద్దామా? 50 నుంచి 52 వచనాలు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. 51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు ప్రియులారా, ఎవరైతే ఇందాక నేను చెప్పబడినట్లుగా పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజమును పొందుతారో, పొందిన వారు, మీరు అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38 నుంచి 42 వరకు చూస్తున్నప్పుడు, పొందిన వారు సంఘములో క్రమమైన ఆరాధికులుగా ప్రతి ఆదివారమున అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. రొట్టె విరుచుట ఎందును, రొట్టెనేం చేయాలి? విరవాలి. ప్రియులారా, మరలా చెప్తున్నాను, బిల్లలు కాదు, విరవబడాలి. ఎందుకు? ఆయన శరీరము నలగగొట్టబడింది. నా పాపముల నిమిత్తమై ఆయన శరీరము నలగగొట్టబడింది. నాగలితో పొలమును దున్నినట్టుగా దున్నారు ప్రియులారా. అందుకే శరీరము ఒక్కటే విరవబడాలి. విరవబడిన శరీరమును నువ్వు భుజించాలి. పాత్రలో చేయి వేస్తున్నప్పుడు, అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మీరు అధ్యాయం అంతా చదివినా నష్టమేం లేదు, కానీ 23 నుంచి చివరి వరకు చదివితే, ఎవరైతే ఆయన శరీరమును పాత్రలో చేయి వేస్తారో, అయోగ్యముగా పాత్రలో చేయి వేస్తే అతడు రోగి అవుతాడు, చచ్చిపోయే ప్రమాదం ఉంది. యోగ్యముగా తమ్మును తాము పరీక్షించుకొని పాత్రలో చేయి వేస్తే నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటారు. అందుకే యేసు ప్రభుల వారి యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును అని చెబుతూ ఆ 50వ వచనంలో అన్నాడు, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అని అన్నాడు. ఇప్పుడు 52వ వచనంలో కొంతమంది శిష్యులు అన్నారు, ఎలాగయ్యా ఈయన శరీరాన్ని తింటారు, ఏంటి ఈయన కఠినంగా మాట్లాడుతున్నారు అని చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభుల వారు అడుగుతారు, 67, 66 వచనాల్లో చూస్తున్నప్పుడు, పేతురు నువ్వు కూడా వెనక్కి వెళ్ళాలని ఉన్నావా అని అడిగితే పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే. దేవుని ప్రియులారా, ఐక్యత కలిగి ఉంటే పరలోకము నుంచి ఆశీర్వాదము, దేవునికి కృతజ్ఞుడవై తగ్గింపుతో రక్షించబడి బాప్టిజమును పొందితే పరిశుద్ధాత్మని ఆకాశము నుంచి తెరవబడిన ఆశీర్వాదం. మూడవది, ఆయన శరీర రక్తములను పానీయము చేస్తే పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని నీవు నేను సంఘములో పాత్రలో చేయి వేసి భుజించవచ్చు. పాత్రలో చేయి. రోజు ప్రార్థనకు వెళ్ళి వస్తే లాభం లేదు ప్రియులారా. నువ్వు రక్షించబడాలి. తప్పనిసరిగా దేవుని సంఘములో ఆయన శరీర రక్తములను పానీయము చేయువాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు సుమా. అందుకే మీరు 6వ అధ్యాయం అంతా చదవండి యోహాను సువార్త. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. అనగా ఆయన రాకడలో నువ్వు లేపబడాలి అంటే సంఘానికి వెళ్తే సరిపోదు, చందా కడితే సరిపోదు, రక్షించబడి బల్లలో చేయి వేయాలి సుమా. చివరిగా పరలోకం నుంచి దిగొచ్చి ఒక మాట చెప్పాను,
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా, ఒక్కసారి మనం చూద్దాం. జయించు అని, ప్రకటన గ్రంథం 3:12, జయించు అని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఎవరి మీద? జయించు వానిని. ఎక్కడి నుంచి అంట? పరలోకము నుండి దిగివచ్చు నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసెదను. దేవుని బిడలారా, ఎంత గొప్ప దేవుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. అలనాడు ఆదికాండం 28:12 మనం చూస్తూ ఉన్నప్పుడు యాకోబు ఆకాశము కొనకు భూమి మీద నుంచి వేయబడిన నిచ్చెనను చూశాడు, ఎక్కుతూ దిగుచున్న దేవదూతల సమూహాన్ని చూశాడు. ఈరోజు భూమి మీదకి దిగి వచ్చే ఆశీర్వాదాలు ఆకాశము నుంచి ఏంటి అని చూస్తే, ఐక్యత కలిగిన వారికి పరలోకము నుంచి ఆశీర్వాదములు దిగి వస్తాయి. రెండవది, దేవుని వాక్యానికి విధేయత చూపి రక్షించబడిన వారి మీదకి ఆకాశము నుంచి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. మూడవది, రక్షించబడిన నీవు ఆయన శరీర రక్తములను పానీయము చేస్తున్నప్పుడు పరలోకము నుంచి దిగి వస్తుంది ఆ దేవుని యొక్క శరీర రక్తములు. నాలుగవది, నీవు పరలోకంలో నిత్యత్వాన్ని పొందుకోవడానికి ఇహలోకములో జీవితాన్ని జీవిస్తే ఆయన క్రొత్త పేరు, నూతన యెరూషలేము అనే క్రొత్త పేరు నీకు నాకు పెట్టబడదు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎంత మంచి దేవుడవు నాయనా, ఎంత గొప్ప దేవుడవు. పారిపోతున్నటువంటి యాకోబును తండ్రి దీవించిన దీవెనలన్నీ పొందుకుంటాడు అని చెప్పడానికి దేవదూతల సమూహమే ఆకాశము నుంచి దిగి వచ్చినట్లుగా మా కొరకై దిగి వచ్చే ఆశీర్వాదాలు ఐక్యత కలిగి ఉంటే, రక్షించబడి మీ శరీర రక్తములను పానీయము చేస్తే, జీవితము జీవిస్తే ఎన్నో ఆశీర్వాదాలున్నాయని మీరు పలికిన విలువైన మాటల కొరకు స్తోత్రములు తండ్రి. కొనైనా ఈ వాక్యమైన మా ప్రియులందరూ కూడా మేము దిగి వచ్చే ఆశీర్వాదాలు మా సొంతము చేసుకోవడానికి సహాయము చేయండి తండ్రి. ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరు బలహీనంగా ఉన్నా బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, ఆత్మీయతలో వృద్ధిని దయచేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.